గాయత్రి నగర్లోని మాన్యా లక్స్ సెలూన్ యజమాని లింగాల కిరణ్ కుమార్ తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ అనుచరులమంటూ కొంతమంది యువకులు వచ్చి ఈ నెల 26లోగా సెలూన్ ఖాళీ చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. 2022లో కడియాల సీతారామస్వామికి చెందిన షాప్ను లీజుకు తీసుకుని 70 లక్షలతో సెలూన్ను అభివృద్ధి చేశానని తెలిపారు. అద్దె వివాదంపై కోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ బెదిరింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్తో మార్చివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని, పైగా తనపైనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని త్వరలో పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి వివరించనున్నట్లు కిరణ్ కుమార్ చెప్పారు. గత 6 నెలలుగా 6 మంత్స్గా ల్యాండ్ ఓనర్కి నాకు, ఈ బిల్డింగ్ ఓనర్కి నాకు డిస్ప్యూట్ నడుస్తుంది రెంటల్ దగ్గర అండి. దాని నిమిత్తం నేను కోర్టును కూడా ఆశ్రమించాను. నాకు ఆల్రెడీ కోర్టు కూడా, హైకోర్టు నుంచి కూడా నాకు ఆర్డర్ కాపీ అయ్యి వచ్చింది. ఒక 10 days బ్యాక్ ఒక 5గురు నా సెలూన్ మీదకి, నా మీద సెలూన్ని ఖాళీ చేయాలంటూ ఒక 5గురు 6గురు నా మీదకి అటాక్కి వచ్చారండి. వచ్చి మేము కొనుక్కుంటున్నాం, దీన్ని ఖాళీ చేసి నువ్వు బయటికి వెళ్ళిపో, లేదంటే కనుక నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారండి నిన్ను, నీ పిల్లల్ని. మా స్టాఫ్ మీద కూడా బాగా ప్రొబాబ్ చేస్తూ, వర్స్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని బూతులు పెట్టడం కూడా జరిగిందండి. ఫ్రంట్ ఆఫీస్లో మేరాబి అనే మా అమ్మాయి మీద అయితే మరీ వర్స్ట్గా మాట్లాడారండి. మేము టీడీ జనార్దన్ గారి అనుచరులు, మీరు గవర్నమెంట్ మాది, మీరు కనుక ఖాళీ చేయకపోతే కనుక నిన్ను, నీ ఫ్యామిలీని కూడా వేసేస్తామని డైరెక్ట్గా నాకే బెదిరించారండి. నా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉందండి. కడియాల సీతారామ స్వామి, కేవీఆర్ బాబు, కేవీఆర్ బాబు అండి. టీడీ జనార్దన్ తాలూకు మనిషి అండి. ఆయన పేరు డైరెక్ట్గా చెప్పారు. ఆయన బామ్మర్దేనండి, ఆయన బావుతారండి. టీడీ జనార్దన్ గారు చుట్టూ అండి. నాతోనే డైరెక్ట్గా ఫోన్లో కూడా ఆయన బెదిరించినవి ఉన్నాయండి నన్ను. ఈ బిల్డింగ్ వాళ్ళు టీడీ జనార్దన్ గారి పేరు చెప్పి రేపు సాయంత్రం లోపు రెంట్ దగ్గరండి అన్యాయంగా రెంట్ పెంచేస్తున్నారండి. నేను అంత పే చేయలేనన్న దానికాడ వేరే వాళ్ళు ఎవరో అప్లికేషన్ ఉందంటండి ఆయనకి ఇచ్చుకుంటాను, అందుకు బయటికి వెళ్ళిపోమంట. ఇదంతా దాదాపు నేను 70 లక్షలు ఖర్చు పెట్టానండి. ఖర్చు పెట్టి దీని మీద నేను నాకున్న ఆధారం ఇది ఒకటేనండి. ఇంతకుముందు బిజినెస్ కూడా చేసి కొంచెం లాస్ అయిపోయాను. ఇంకా వేరే దారి కూడా లేదండి. రెంట్ కూడా అన్ని టైం టు టైం కట్టేస్తున్నానండి. నేను రెంట్ కూడా మార్చివరం పిఎస్లో ఇచ్చానండి. వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదండి. కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు సిపి ఆఫీస్లో కూడా ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టానండి ఈరోజు. గతంలో నేను ఫస్ట్ కేసు పెట్టింది నేను వెళ్ళి సిపి ఆఫీస్లో కంప్లైంట్ పెడితే, నేను పెట్టిన కేసునేమో పక్కన పెట్టేశారు. నేను రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి పక్కన పెట్టేశారండి. మా స్టాఫ్ని నా మీద, అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఆయన నా మీదకు మనుషులు తీసుకొని వచ్చి నేను ఆయన మీదకి మనుషులను పంపించానంటండి రెంట్ అడగటానికి వస్తే. అలా చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ వేసారండి. నా మీద రెంట్ అడిగటానికి వస్తే నేను రౌడీలతో బెదిరించానండి. నిన్న లేదు మొన్న కూడా పవర్ ఆఫ్ వేసారండి నాకు కావాలండి. నా కరెంటు బిల్లు టైం కూడా ఉందండి. నాకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు టైం ఉన్నదాన్ని కావాలని చెప్పి కరెంట్ ఆపేసారండి. ఆపేసి సాయంత్రం నేను ఆల్రెడీ ఆ రోజు 2వ తారీఖు కట్టాల్సిన కరెంటు బిల్లును కూడా నేను కట్టేశానండి. సాయంత్రం కడితే మేము ఫోన్పేలో కట్టావు, నీకు కుదరదు, మాకు పైనుంచి అప్రూవల్ రావాలి, అవదు, మీకు కరెంట్ ఇవ్వనని చెప్పి చెప్పడం జరిగిందండి. చెప్తే నేను అదేంటండి, నేను నాకు టైం ఉండగానే నన్ను ఇలా చేసా, ఎందుకు ఆపుతారని గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చి దాన్ని ఇచ్చేసారండి. పైనుంచి అప్రూవల్ రావాలని చెప్పి ఆపేసి దాన్ని ఇచ్చేసారండి. ఎవ్రీ మంత్ గూగుల్ పేనేనండి, ఫోన్పే ద్వారానే పే చేసేవాడిని. ఎవ్రీ మంత్ ఫోన్పేలోనే చేస్తున్నానండి, వాళ్ళకి తెలుసండి. ఫోన్పేలోనే కడతానండి ఎవ్రీ మంత్ దాన్ని. అప్పుడు నేను ఇదే మాట అడిగానండి. అడిగేపాటికి అప్పుడు వాళ్ళకి భయపడి గబుక్కుని వచ్చి వదిలేరండి.
అగ్రిమెంట్ ఉందండి కోర్టులో 8 సంవత్సరాలు ఉంది. ఇది వచ్చేపాటికి మీరు అడిగేది అగ్రిమెంట్ అండి. అవునండి, నాకు అగ్రిమెంట్ కాపీ అతని దగ్గర ఉందండి, ఆయన దగ్గర ఉంది. నాకు ఇవ్వలేదండి అగ్రిమెంట్. ఆయన నాతో చెప్పడం 10 years అని చెప్పారండి. ఇప్పుడు వచ్చి దీంట్లోకి నేను 2022 అండి, 3 years అవుతుంది. 3 years కంప్లీట్. అంటే ఆయన దగ్గర ఉందండి, ఆయన దగ్గర ఉంది కాపీ 10 అవునండి. ఇదంతా అసలు పెట్టింది ఏది నాకు ఇదో తీసుకెళ్తానికి కూడా కుదరదండి. ఇదంతా గోడకు చూసారు కదండి, ఇంటీరియర్ వర్క్ ఏదైనా మొత్తం ఏదైనా 70 లక్షలు ఖర్చు పెట్టుకుందండి దీనికి. ఏమో అడిగితేనే నాకు అసలు ఇంటికి వెళ్తే అసలు రెస్పాండ్ అవ్వడండి, అడ్వాన్స్ తీసుకుంటూ అంటారు. డబ్బుల కోసం అయితే ముందు వచ్చేస్తారు. అదే రాశానండి ముందు అతని దగ్గర ఉందండి, నాకు కాపీ ఇవ్వట్లేదండి. అదే నేను చేసిన మిస్టేక్ అండి. అదే ఇవ్వట్లేదండి, దానికోసం 1-10 సార్లు అడుగుతుంటే బెదిరెత్తి. ఇప్పుడు నా కాపీ 2 సెట్లు అండి, అగ్రిమెంట్ కాపీలు 2 సెట్లు ఉన్నాయండి, ఆయన దగ్గరే ఉన్నాయి. ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదండి. సంతకం పెట్టమంటే సంతకం పెట్టేసి వచ్చేసానండి. నేను కూడా పెట్టాలి, నీకు పంపిస్తాలే, నువ్వు వెళ్ళిపో అని అన్నాను. ఏదండి? అవునండి, రెంట్ పెంచమంటున్నారు. ఇప్పుడు 5 లక్షలు ఇమ్మంటున్నారండి రెంట్. 50,000 అండి. అది మా 10% అండి, ఎవ్రీ 10% ఇంక్రీజ్ అయ్యింది. ఇదే పలానా నా దగ్గర ఇవన్నీ అంటే లేబర్ లైసెన్స్, GST అన్నీ ఉన్నాయి. దీని ద్వారా ఇలాగ నేను ఇలా చేసుకుంటాను. దీంట్లో ఎంత ఖర్చు పెట్టానండి, రెంట్ పెంచమని ఇలా చేస్తా నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి నేను వేసామండి. దాని నిమిత్తంగానే నాకు హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇదే ఇది లోయర్ కోర్టులో కేసు రన్ అవుతుంది కదండి, ఆ లోయర్ కోర్టులో అక్కడ తేలేంత వరకు కేవీఆర్ బాబు గారిని కానీ ఈ పోలీసు వాళ్ళని కూడా ఎవరిని వెళ్ళొద్దని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చిందండి హైకోర్టు. ఇదేనండి రెంట్ నేను ఆల్రెడీ ఇలా జిల్లా కొట్టింది. మీకు కాపీ కూడా ఇస్తానండి, అందులో మీకు దొరుకుతుంది. మొన్న ఒక మనుషుల్ని కూడా పంపించి నా దగ్గర ఉంది, ఫోటేజ్ కూడా ఉందండి నా దగ్గర. నాకు ఏం లేదండి, నాకు వచ్చి మొన్న క్లియర్గా మా స్టాఫ్ కూడా ఉన్నారు, నా మీదకి నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చేళ్ళారండి. రేపు సాయంత్రం లోపు కనుక ఖాళీ చేయకపోతే కనుక నన్ను నా పిల్లల్ని నా ఫ్యామిలీని మొత్తాన్ని చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాను. ఇదే కంప్లైంట్ ఇచ్చానండి. ఎలా అయితే వార్నింగ్ ఇచ్చారు, ఆ ఫోటేజ్ అంతా వాళ్ళు వేసుకొచ్చిన వెహికల్, ఇన్నోవా వేసుకొచ్చిన వెహికల్ నెంబర్తో సహా పెట్టాను కంప్లైంట్లో. వెహికల్ నెంబర్ ఉంది. అంటే ఇక్కడ స్టేషన్కి పంపిస్తానని చెప్పి చెప్పారండి. ఇక్కడ 3 రోజుల్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. గతంలో కూడా నేను పెట్టాను, చెప్పానండి, రాశానండి, అది కూడా రాశాను కంప్లైంట్లో చెప్పాను. టీడీ జనార్దన్ గారు నాతో మాట్లాడలేదండి. అవునవును, నాతో మాట్లాడలేదు. ఆయన మొన్న వచ్చిన మనుషులు వచ్చారని చెప్పారు, వాళ్ళు కూడా టీడీ జనార్దన్ గారు పంపించారు అని చెప్పి ఒప్పుకున్నారు అన్నారండి వాళ్ళు నాతో. నేను చాలా ట్రై చేశానండి, ఆయన వాస్తవం తెలుసుకోకుండా చేస్తున్నారు. ఆయన వాస్తవం తెలియజేద్దామని ట్రై చేస్తే కానీ నాకు ఎక్కడ అవకాశం దొరకలేదండి.
ఇష్టం వచ్చినట్టు తిడతాను. నేను టీడీ జనార్దన్ మా బావ నా మీద కేసు పెడతావు నువ్వు, నీకెంత ఎంత ధైర్యం, మా గవర్నమెంట్ మా ఇది, నువ్వు కాపు నా కొడుకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాపు నా కొడుకు నువ్వు, నేను ఏం చేస్తాను చూడని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు రక్షణ కల్పించాలండి. పోలీసుల వల్ల అవదండి, పోలీసులు నాకు రక్షణ కల్పించారు. ఎందుకంటే గతంలో నేను పెట్టిన కేసునే అసలు పట్టించుకోలేదు. మొన్న 3 రోజుల క్రితం పెట్టానండి, ఇచ్చొచ్చా. ఇప్పటి వరకు దాని గురించి రెస్పాండ్ కూడా లేదండి. అదేమంటే టీడీ జనార్దన్ గారు అంటారు. చంద్రబాబు నాయుడు బాగా ముఖ్యమంత్రి గారు బాగా సన్నిహితుడు అంటున్నాడు. కొంచెం నాకు రక్షణేనండి మెయిన్. నాకు ఫ్యామిలీకి ఎటువంటి హాని కలగకుండా మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు కొంచెం అండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నపం చేసుకుంటాను. ఏదండి కలవలేదండి నాకు ఆయన అంటే కలవలేదండి. ఆయన అయితే కొంచెం చూస్తున్నాం కదండి, ఏదన్నా ఇదైతే ఎంబడినే రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకున్నాను. నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఇది అవుతుంది. ఆయనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదండి. నేను డైరెక్ట్గా కలుపుతానికి అపాయింట్మెంట్ చూసుకోవాలి, నేను ట్రై చేస్తున్నాను.